ఫస్ట్ సారే హిండే ఉచ్చికే ఒక ప్రాణం పోయింది. ఇంకా 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 ఈ ఊరు ప్రజలు ఇంకా 400 మంది ఉన్నారు. వాళ్ళు చంపల్లా. ఫస్ట్ ప్రాణం ఈ ఉచ్చు ఈ సైన్తోనే చంపతా చంపతా. ఎందుకు ఈరోజు చదవమంటుంది సైను? వద్దు, 24 hours సచ్చిన జనాలు చూడల్లా. ఏ రాకాశో, ఏ పిశాచో, ఏ దయ్యమో వారు చంపింది అందరూ భయపడల్లా. లోపలికి రావాలంటే భయపడల్లా. రాకాశం ఉన్నాయి జాగ్రత్త, దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త, చంపేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి గడగడగడ గడగడగడ గడగడ వణికితేనే నా ప్రాణం అప్పుడు కుదుట పడుతుందిరా. శివ సైకో శివగా మారినాను అంటే అర్థమేమప్పటికే. ఈ ఊరు ప్రజలు నాకు చేయండి మోసాలు. అమ్మాని పోతే చేతులే పెట్టింది కాక తన్నతారా. ఎన్నిసార్లు తట్టుకుంటుందిరా ఈ జాలిగుండె. ఒక జాలిగుండెకి ఒక్కసారి నాకెవరూ లేరు. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా కొట్టేవాడు ఉన్నాడు. చిత్రహింసలు పెడతా ఉంటే నేను తట్టుకుంటాది ఈ గుండె? తట్టుకోదు. ఎవరూ లేరు కాబట్టి ఎంతకైనా తెగిస్తాంరా. మా తక్కువ వాళ్ళు తెగిస్తే ఎట్లుంటుందో, రౌడీ ఉస్మాన్ చంపితే నాకు ఎలా కిక్ వచ్చిందో నేను చూపిస్తా. ప్రతిరోజు 24 hours ఇంకా ప్రాణం అనేది తీస్తేనే నాకు మనశ్శాంతి. లేకుంటే నాకు అన్నం కూడా తినే బుద్ధి పుట్టదురా. చూపిస్తా ఊరు ప్రజలకి నేను ఎలా ఉంటుందో, ఎలా సైకో శివ మళ్ళీ తిరిగి వచ్చాడనేది జనాలు చూస్తేనే ఉచ్చబోసుకునే వాళ్ళగా చేస్తారా. చూపిస్తా. ఈ పరికే నన్ను పడతావా? జనాల పట్టవా? పరికిలో ఒకసారి చేయి పెడితే రక్తం వచ్చే వరకు ఆపవు. అలా చూపిస్తాను. ఎత్తుకొని పోయి రోడ్లో నుంచి ఎత్తుకొని పోయి ఆ చెట్లు లెక్కేస్తే కుళ్ళిపోతాడో, ఆడే కుక్కలు తినేస్తాయో, నక్కలు తినేస్తాయో, చేతులు పెట్టిపోతాడో మనకు అనవసరం. రేపు నా టార్గెట్ అనేది అమలు చేస్తా. ఈ ఒక ప్రాణం చంపేస్తే, ఈ ఒక ప్రాణం తీసేస్తే నాకు మనశ్శాంతి అవుతుంది అంటే అవుతుందా? ఎట్లయితుందిరా అవమానించినదంటే? ఉచ్చు భద్రంగా పెట్టుకోవాలి. ఈ ఉచ్చు ప్రతి ఒక్కరూ బంగారం అనే దానికి తల వంచుతారు కాబట్టి ఇదే నాకు ఎరగా మారుతుంది. ఇలా 365 రోజులకి 365 ప్రాణాలు తీసుకొని నా భుజం మీద వేసుకొని పోతుంటే ఎలా ఉంటుందో నేనే ఊహించలేకపోతున్నాను. గద్దలన్నా తిండి నీ కళ్ళు పొడుచుకున్నా పొడిచి చంపేస్తాయి. లేదే కన్ను గుడ్లు పెట్టుకొని ముడస్తాయిలేరా. దానికంటే నరకమా నీకు? సైకో శివ కమ్ బ్యాక్. ప్రతి ప్రాణం ఇట్లా వరుసగా ఈడ చంపినంత వరుసగా పనబెట్టుకుంటూ వస్తూ ఉంటే గత్తులు తన కళ్ళు పెరుక్కొని తింటా ఉంటే నాకు ఎంత సంతోషం. ఇట్లా నరూప రాక్షసుల్ని మానవులుగానే పుట్టినారు, కానీ ఇలాంటి వాళ్ళని
కండ్లు పెరుక్కొని తింటా ఉంటే వాటికి ఒక ఆహారం అవుతుంది. ఇలాంటి వాళ్ళని ఆ విధంగానే చేస్తేనే మంచిది. గద్దలన్నా ఆహారం కొన్ని నెలల తరబడి తింటా ఉంటాయి. రోజుకి ఒక ప్రాణం అంటే కూడా ఒక 10 గద్దలు ఈజీగా తింటా ఉంటాయి. ఆహారానికి ఎక్కడా భయపడి లేకుండా వీటికన్నా ఆ కర్పూరం చెట్ల కన్నా ఆ చెర్లే కన్నా వస్తాయి. చంపుకుంటా ఎపక్కూరని ఇట్లా పెట్టుకుంటా పోతా అంటే మొత్తం ఫుల్ అయిపోవాలి. ఇది అప్పుడు నాకు జాలి అనిపిస్తే తప్పించి ఈ సైకో శివగాడు వదలడం. ప్రాణం నెంబర్ 1, ఆ ముగ్గురు కాకుండా ప్రాణం నెంబర్ 1 మొదలైంది. ఈ బుచ్చితోనే మొదలవుతుంది. నాకెన్ని రోజుల తర్వాత నవ్వు ఒకసారి వస్తా ఉందిరా. మీరు చేయండి పనికి సైకో శివగా. ఎందుకు నువ్వు ఇలా మారిపోతుంది రే? శివ అని చెప్పి సైకో శివగా మారిపోతుంది కదరా. నాలో ఉండే శివనే ప్రశ్నిస్తున్నారా నిన్ను? నాలో నేనే మాట్లాడుకునే విధంగా చేశారు కదా ఈ ఊరి ప్రజలు. ఎందుకురా ఇలా అయిపోతే సైకో శివ? నాలో ఉండే మనిషే మాట్లాడుకుంటా ఉండిపోతుంది కదరా. నేను శివాన్ని మాట్లాడితే సైకో శివాన్ని నా రూపంలో ఉండి రాక్షసి విధంగా మాట్లాడుతూ ఉంది. నన్ను మాట్లాడితే వాళ్ళు ఎవరూ లేక నేనందుకు నేనే మాట్లాడుకుంటా ఉన్నా కదరా. మీ ఊరు ప్రజలు చేయండి పనికి. వదిలేదంటే లేదు. ఇంకా ఈ సైకో శివ ఎలా ఏడన్నా ఉన్ని, పుట్లో ఉన్ని, ఏడన్నా ఉన్ని, ఇంట్లో ఉన్ని, ఈదులో ఉన్ని, చెట్టులో ఉన్ని, ఏడన్నా ఉన్ని, ఈ బుచ్చికి తగులుకోండారా. ఈ తగులుకోని నుంచి ఎక్కడన్నా పోయిండారా వదలను. చెట్లలో ఉన్ని, పుట్టల్లో ఉన్ని, ఎక్కడన్నా ఉన్ని, పుట్ట గడ్డల్లో ఉన్ని, కొండల్లో ఉన్ని, చెరువుల్లో ఉండి నా టార్గెట్ నా కన్ను పడిందంటే ఎవరిని వదలరా. సైకో శివాన్ బ్యాక్. ఇంకా ఒకటే ఎలా ఉంటుందో సైకో శివ గారు చూపిస్తాడు. నీ మాట్లాడుకునేది కన్నా అనవసరం రా. చేతల్లో చూపించాలి. ఇంకా 364 ప్రాణాలు తీస్తే తప్పించి నాకు ఆనందం అనేది ఫస్ట్ ఎందుకు నేను నవ్వుతున్నానంటే, ఉడుకు రక్తం అని చంపిండా నా తమ్ముని ముట్టుకొని అని చంపాను కాబట్టి నాకు నవ్వు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది. ఇంక నేను నవ్వేది ఇంకెప్పుడో నవ్వుతానేమో నాకే తెలీదు. 400 మందిలో 365 మందిని చంపితే నేను నవ్వుతానేమో అనుకుంటా. చూపిస్తా. 365లో ఒకరిని చంపానంటే 364 మందిని చంపాలి. మళ్ళీ 400 మందిని చంపేదానికి కూడా నేను వెనుకాడనని ఈ సైకో శివ గారు చెప్తున్నానంటే అది పర్ఫెక్ట్గా జరగాల్సిందే. ఈ బంగారు ముచ్చుతోనే అందరిని చంపుతారంటే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. సైకో శివ నా ముఖం చూసేవాడు ఎవరికి చెప్పడు. నాకైతే ఏంటి చెప్తాడు? చచ్చిపోయిన ప్రాణం మళ్ళీ పోయి ఎవరికైనా చెప్పుకోవచ్చు కానీ వాడు ఇంక ఎవరికి చెప్తాడు? భూమి మీద ఉండే వాళ్ళకి. నా ముఖం చూసినాడంటే వాడు చావాల్సిందే, బతకూడదు. నా ముఖం చూసినాడంటే నా కన్ను వాడి మీద పడింది అంటే ఎంత పెద్దోడన్నా కానీ చంపే వరకు నేను నిద్రపోను. 24 అవర్స్లో పోతానే ఉండాలి ప్రాణం. లేకుంటే నేను ఒప్పుకోను. నా ఆత్మవిశ్వాసం కూడా ఒప్పుకోదు. చూపిస్తా నేను మళ్ళీ ఏంటో చూపిస్తా. ఈ కాలు గుర్తులు కూడా ఎవరైనా మనం పట్టే విధానం ఉంటుంది. ఇది కూడా లేకుండా చేస్తా. సైకో శివాన్ బ్యాక్. Ha 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 ha.
వదలను వదలను, ఎవరిని వదలను. శివ ఎవరిని వదలడు, ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరిని వదలరు. నన్ను అవమానించిన ప్రతి ఒక్కరిని చంపుకుంటా పోతూనే ఉంటా.